దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, మీకందరికీ ప్రభు పేర ఈ ఉదయకాలపు శుభములు కలుగునుగాక. దేవుని మహాకృపను బట్టి మరి యొక్క పర్యాయము అనుదిన వాక్యాహారము ఈ కార్యక్రమంలో మనం కలుసుకోవడం, ప్రతిరోజు మనం కలుసుకోవడం చాలా సంతోషదాయకమైన సంగతి. దేవుని బిడ్డలారా, నేరుగా మనము నేటి దిన అనుదిన వాక్యాహారము కొరకు పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 114 ఇందులో 3వ వచనాన్ని చదువుతున్నాను. 114వ కీర్తన 3వ వచనం. సముద్రము దానిని చూచి పారిపోయెను. సముద్రము దానిని చూచి పారిపోయెను. 2వ పంక్తి, యోర్దాను నది వెనుకకు మళ్ళెను. ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, చదవబడిన ఈ వాక్య భాగంలో చిన్న సందేశాన్ని ఈ ఉదయకాలం మనం పొందుకుందాం. సముద్రము దానిని చూచి పారిపోయెను. విచిత్రమైన మాట. పారిపోవడం అంటే కాళ్ళు ఉన్నవాడు పారిపోవడం అంటే పరుగు తీయటం. సముద్ర ప్రవాహమే ఒక పరుగు. సముద్రం యొక్క ప్రవాహమే చాలా వడిగా ఉంటుంది. సరే, ఆ విషయాన్ని అలా ఉంచుదాం. దానిని చూచే అనే మాట మనం కాస్త ఆలోచన చేద్దాం. దానిని చూచి పారిపోయెను. చూచింది ఎవరు? సముద్రం. సముద్రం చూడటం అంటే సముద్రానికి కళ్ళు ఉన్నాయా? సముద్రం చూడటం ఏంటి? దేవుని బిడ్డలారా, సముద్రం ఏమి చూచింది? ఏమి చూడటాన్ని బట్టి పారిపోయింది? ఇవన్నీ మనకు కలిగేటటువంటి ఆలోచనలు లేక ప్రశ్నలు. ఈ 114వ కీర్తన మనం ధ్యానం చేసేటప్పుడు ఇలాంటి ఆలోచనలే మనకు వస్తాయి కదా, లేక ఇలాంటి ప్రశ్నలే మనకు వస్తాయి కదా. సముద్రం చూడటం ఏమిటి? పరుగు తీయటం ఏమిటి? లేక పారిపోవటం ఏమిటి? ఎలా చూడగలుగుతుంది సముద్రం అనే విషయం. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మనకు బాగా తెలుసు, అలంకార భాష ఉంది, సాదృశ్య రూపకమైన భాష ఉంది, ఉపమాన భాష, అలంకార భాష. ఇవన్నీ సాదృశ్యపు భాష. ఇవన్నీ మనం ఎరిగిన వాళ్ళం. వాక్యంతో పరిచయం ఉన్న వాళ్ళు సాదృశ్య రూపకమైనటువంటి రీతిలో అలంకార రూపకమైనటువంటి సంగతి, తర్వాత ఇలా చెప్పబడి ఉండటం బైబిల్తో పరిచయం ఉన్న వారికి తెలిగా అర్థమయ్యే సంగతి. దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం చేస్తాను నేను. ఇక్కడ ఉపయోగించిన పదము సముద్రము దానిని చూచి పారిపోవడం, యోర్దాను వెనుకకు మళ్ళడం. పారిపోవడం అంటే మనకు సమీపంగా వస్తుందనుకోండి సముద్రం, మనం చూచి పారిపోవడం. ఏమిటి చూడటం? ఏమిటి? ఏం చూచింది అంటే దానికి పై వచనం చూస్తే మనకు సంగతి అర్థమవుతుంది. యూదా ఆయనకు పరిశుద్ధ స్థలమాయను. రెండవది, ఇశ్రాయేలు ఆయనకు
రాజ్యమాయను. సముద్రము దానిని చూచిందట, దానిని చూచి పారిపోయింది. దేనిని? యూద ఆయనకు పరిశుద్ధ స్థలంగా మారటం, ఇశ్రాయేలు ఆయన రాజ్యం అవటం. ఆయన రాజ్యం అయినప్పుడు అప్పుడు సముద్రం పారిపోయింది. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు నివసించటానికి పరిశుద్ధ స్థలం కావాలి. ఆ పరిశుద్ధ స్థలంగా యూద మారిపోయాడు. ఇశ్రాయేలు ఆయన పరిపాలన క్రింద ఆయన చేయు రాజ్యముగా ఇశ్రాయేలు జనాంగం ఉండటం. ఎప్పుడైతే ఈ రెండు జరిగాయో అప్పుడు సముద్రము దానిని చూచి పారిపోవును. సముద్రము అనగా లోకము అని అర్థం. అంటే నీవు ఆయనకు పరిశుద్ధ స్థలంగా మారినట్లయితే, ఆయన చేయు ప్రభుత్వానికి నీవు విధేయుడు అయినట్టయితే, ఆ రెండు సంగతులను గనుక లోకం చూచినట్లయితే, లోకం ఈ సంగతులను గ్రహించినట్లయితే వెంటనే లోకము నిన్ను చూచి పారిపోతుంది. లోకం పారిపోతుంది. అంటే లోకము పారిపోవాలి అంటే మనము చేయవలసిన సంగతి ఏమిటంటే, మనము ఆయన నివసించుట కొరకైన స్థలం అవ్వాలి. నిర్గమకాండంలో ప్రభువారు తెలియపరిచిన మాట 25వ అధ్యాయము 8వ వచనం, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. మనము కట్టబడాలి, నిర్మించబడాలి. ఏ విధంగా నిర్మించబడాలి అంటే పరిశుద్ధ స్థలంగా నిర్మించబడాలి. ఎందుకు అంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధునికి నివాసము కొరకు ఒక స్థలము కావాలి. ఆ స్థలము పరిశుద్ధ స్థలమై ఉండాలి. పరిశుద్ధ స్థలముగా నీవు నేను నిర్మించబడాలి. అప్పుడు సముద్రం అనే లోకం పారిపోతుంది. నీవు నేను ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు నివసించటానికి ఒక పరిశుద్ధ స్థలంగా, యోగ్యమైన స్థలంగా, ఆయన సంచరించటానికి అనుకూలమైనటువంటి స్థలమయ్యామో అప్పుడు లోకము మనలను చూచి భయపడి పారిపోతుంది. ఇక్కడ ఇంకొక సంగతి కూడా జ్ఞాపకం చేయాలి. పారిపోవడం అంటే అర్థం ఏమిటి? ఎవరు పారిపోతారు? పారిపోయేవాడు ఎవడు? భయపడినోడు పారిపోతాడు. ఉదాహరణకు నేరస్తులు ఉన్నారనుకోండి, పోలీసు వారిని చూచినప్పుడు వారు పారిపోతారు. ఎందుకు పారిపోతారు? భయపడి పారిపోతారు. భయముతో పారిపోతారు వాళ్ళు. అలాగే నిన్ను చూచి లోకము భయపడుతుంది. నిన్ను చూచి లోకం భయపడుతుంది. భయపడిన లోకము నిన్ను చూచి పారిపోతుంది. కారణం ఏమిటో తెలుసా? నీవు లోకానికి భయము కలిగించినావు. ఎలా కలిగించావంటే నీవు చేసిన పని ఒక్కటే. ఏమిటి? నీవు ఆయన నివసించు పరిశుద్ధ స్థలమయ్యావు. ఆయన నివసించుట కొరకైన ఒక పరిశుద్ధ స్థలము అవ్వటాన్ని బట్టి, అందువలన నిన్ను చూచినప్పుడు లోకము పారిపోతుంది.
దేవుని బిడ్డలారా, లోకం నిన్ను చూచినప్పుడు నీతో స్నేహం చేయాలని గనక ఆశించినట్టయితే నీవు ఆయనకు పరిశుద్ధ స్థలంగా లేవు. నిన్ను చూచినప్పుడు లోకం నీతో స్నేహం కోసం చేతులు చాపి అరులు చాచినట్లయితే దాని అర్థం ఏమిటో తెలుసా? నీవు ఆయన నివసించుట కొరకైన పరిశుద్ధ స్థలముగా లేవు అని అర్థం. అలా కాకుండా నిన్ను చూచిన లోకం పారిపోయినట్లయితే, నిన్ను చూచిన లోకం పారిపోయింది అంటే, భయపడిందంటే, నీవు యేసుక్రీస్తు ప్రభువు వారు పరిశుద్ధుడైన ఆయనకు నివాస స్థలము, నివాస యోగ్యమైనటువంటి స్థలముగా, ఒక భవనముగా, ఒక ఇల్లుగా ఉన్నావు అని అర్థం. ఈ విషయాన్ని మీరు గమనించాలి, ఈ విషయాన్ని గమనించాలి. అప్పుడు లోకం పరిగెత్తుతుంది నిన్ను చూచి, పారిపోతుంది, భయం పుడుతుంది నిన్ను చూచి. కాబట్టి లోకమునకు భయము పుట్టించు, లోకానికి భయం పుట్టించున్నది ఏదో తెలుసు కదా, సంఘం. ఎందుకు? సంఘం ఆయనకు నివాస స్థలం, సంఘం ఆయన కోరుకున్న పరిశుద్ధ స్థలం, సంఘం ఆయన చెక్కుతున్న, నిర్మిస్తున్న, చెక్కడపు పని చేస్తున్నటువంటిది. ఈ కారణాన్ని బట్టి సంఘం లోకానికి భయం పుట్టిస్తుంది. సంఘాన్ని చూచినప్పుడు లోకమనే సముద్రం పారిపోతుంది. కాబట్టి నీ పక్షంగా పొంచి ఉన్న లోకం పారిపోవాలి అంటే నీవు ఆయనకు నివాస స్థలంగా మారాలి. ఇది బైబిల్ గ్రంథం నేటి దినాన నీకు సెలవిస్తున్న సంగతి. విషయాన్ని గ్రహించండి, ధన్యులు కండి. ప్రభు ఈ మాట దీవించునుగాక. ఆమెన్. దయగలిగిన తండ్రి, కృప కలిగిన మా యేసయ్య, ఈ దినాన మీరిచ్చిన వాక్యము కొరకు మీకు స్తోత్రం. ఈ మాటలు మా హృదయంలో నీరు కట్టి ఫలింపచేయండి, నీరు కట్టి ఫలింపచేయండి. మీ కృపతో నింపండి, మీరే బలపరచమని మీకు వందనాలు చెల్లిస్తూ మహిమను ఆరోపిస్తూ యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ దినమంతా మనకు తోడే నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు.